కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. 26 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు మాయమాటలు చెప్తాయని నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. కేంద్రంలోని బీజేపీ ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని విమర్శించారు. ఈసారి తెలంగాణలో 90 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మరి పెద్ద ఎత్తున డాక్టర్లు వైద్య సిబ్బంది అందరికీ కూడా పెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. పోయినసారి ఎమ్మెల్యే గారు పోతే బిచ్కుందలో డయాలసిస్ సెంటర్ పెట్టాం. ఇవాళ చాలా మంది కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా బిచ్కుందలో డయాలసిస్ సేవలు అందుతా ఉన్నాయి. ఈ 100 పడకల ఆసుపత్రిలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఉంటుంది. ఇందులోనే అన్ని రకాల నిపుణులైన వైద్యులు కూడా వచ్చి అన్ని రకాల వైద్యం కూడా మీకు అందుబాటులోకి రావచ్చు. వేరే నియోజకవర్గాలకు అర్థమైనా కాకపోయినా మన జుట్టాలకి అయితే మంచిగా అర్థం కావాలి. ఎవరైనా కాంగ్రెస్ మీ దగ్గర బాగా మాట్లాడి అనుకోండి, ఓ క్రూజర్ కిరాయి తీసుకోండి. సూదులు లేవు, మందులు లేవు, గోళీలు లేవు, 40 మంది పిల్లలు పెట్టెల్లాగా రాలిపోతా ఉంటే ఇది డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. అటువంటి పరిస్థితి రావద్దంటే మనమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఇలా జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే 3వసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు మనం దయచేసి అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలు పక్కన